Hello, hi, welcome all the competitive various and would be teachers. This is your Kiran Kodumuru. Yes, మరి డిఎస్సి సిలబస్లో ఏ సబ్జెక్ట్ అయినా సరే అండి, స్కూల్ అసిస్టెంట్ కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ అయినా, సోషల్ అయినా, బయో సైన్స్ ఏదైనా సరే ఇంటర్మీడియట్ రిలేటెడ్ ఓరల్స్ లింక్ టాపిక్స్ చదవాలి అనేసి మనకు సిలబస్లో ఇవ్వడం జరిగింది. సో మరి ఇంటర్మీడియట్ రిలేటెడ్ టాపిక్స్ ఏవి చదవాలి, ఎలా చదవాలి, ఎంతవరకు చదవాలి, సో ఈ అంశాన్ని అయితే ఈ సెషన్లో చాలా క్లియర్గా వివరించడానికి ట్రై చేస్తాను. రైట్, ఫస్ట్ అసలు ఇంటర్మీడియట్లో ఉండేటువంటి టాపిక్స్ ఏంటనేది ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసుకోండి. మీరు ఏ సబ్జెక్ట్ అయినా కావచ్చు, ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసుకోండి. సిలబస్ కాపీ దగ్గర పెట్టుకొని ఇంటర్మీడియట్లో ఆల్రెడీ స్కూల్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అండ్ సిలబస్కి ఏదైతే ఉందో అవి రిలవెంట్గా ఉండేటువంటి టాపిక్స్ ఏవైతేనో అవి చూసుకోండి. ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే ఎక్కడ ఏ టాపిక్ ఉన్నది ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసుకోండి. సెకండ్ థింగ్, సో మరి ఎలా ఫాలో కావాలి, దాంట్లో ఏం చదవాలి, ఏం చదవద్దు, నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలా, ఎలా చదవాలి అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఏంటంటే మనకి చూసినట్లయితే కీవర్డ్స్ అండ్ హెడింగ్స్ చూసుకోండి. ఫస్ట్ మీకు ఇంటర్మీడియట్ తెలుగు అకాడమీ బుక్ చూసినట్లయితే సో కొత్త ప్రింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఆల్రెడీ కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆల్రెడీ హైలైట్ చేశారు, అంటే సపరేట్ కలర్తో ఇచ్చారు. సో అలాంటి కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకుండా చూసుకోండి. కీవర్డ్స్ ఖచ్చితంగా మిస్ కాకుండా చూసుకోవాలండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సంబంధించినటువంటి హెడింగ్స్ ఉంటాయి, దాంట్లో హెడింగ్స్ ఉంటాయి. ఒకసారి లాస్ట్ ఇయర్ స్కూల్ అసిస్టెంట్ చూసినట్లయితే పర్టికులర్గా ఒక హెడింగ్ నుంచి డైరెక్ట్ ఒక క్వశ్చన్ అడగడం జరిగిందండి. డైరెక్ట్గా ఇంటర్మీడియట్లో ఉండేటువంటి పర్టికులర్ హెడింగ్ నుండి ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. సో కాబట్టి మీరు ఆ కాంటెక్స్ట్లో ఉండేటువంటి కీవర్డ్స్ ఏంటి, హైలైటెడ్ వర్డ్స్ ఏంటి, అండ్ దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ డెఫినెట్గా దానికి సంబంధించిన ఒక వర్డ్ కీవర్డ్ ఉన్నది అక్కడ హైలైట్ చేశారు, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అక్కడే ఫస్ట్ 1 or 2 లైన్స్లో అక్కడే ఉంటుంది. సో డెఫినెట్గా దాని మీనింగ్ ఏంటి, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి అది కూడా తెలుసుకోండి. అదేవిధంగా హెడింగ్స్ ఏమైనా ఉంటుందో హెడింగ్స్ డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ పర్టికులర్ టాపిక్ ఉంది, ఆ పర్టికులర్ టాపిక్లో దానికి సంబంధించిన టైప్స్ లేకుంటే సంథింగ్ ప్రాసెస్లో ఏదో ఒకటి ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 6 అనేసి ఇలా హెడింగ్స్ ఇచ్చాడు. సో ఇలా హెడింగ్స్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా హెడింగ్ సీక్వెన్సెస్ మొత్తం కూడా డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి. సో ఇంటర్మీడియట్ క్వశ్చన్ డెప్త్గా ఉండదండి, డైరెక్ట్గా ఉంటుంది. ఇంటర్మీడియట్ సిలబస్ నుండి క్వశ్చన్ అడిగితే డెప్త్గా ఏముండదు. మన నాలెడ్జ్ని అంటే మన నాలెడ్జ్ ఎంత డీప్గా దీన్ని అర్థం చేసుకున్నా మన దాన్ని బేస్ చేసుకొని క్వశ్చన్ ప్రిపేర్ చేయడం జరగదు. సో ఇంటర్మీడియట్లో మ్యాక్సిమం డైరెక్ట్ క్వశ్చన్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. రైట్, నెక్స్ట్ వచ్చేసి హెడింగ్స్ గుర్తుపెట్టుకుంటారు. అండ్ దెన్ వచ్చేసి కీ పాయింట్స్ ఉంటాయండి. కీ పాయింట్స్ సో ఒక లెసన్ అయిపోయిన తర్వాత చివర్లో పర్టికులర్ మనకి ఉండేటువంటి సిలబస్లో పర్టికులర్ ఒక యూనిట్ 3 యూనిట్ 4 రిలేటెడ్గా ఉంది, అది చదివిన తర్వాత దాని చివర్లో ఉంటాయి డెఫినెట్గా. సో దాని చివర్లో ఉండేటువంటి అనుబంధం కావచ్చు. సో అనుబంధం అంటే దట్ మీన్స్ ఏంటంటే అక్కడ కూడా లెసన్ చివర్లో కూడా మనకి దాంట్లో ఉండేటువంటి వర్డ్స్ ఏంటి, సో వర్డ్కి సంబంధించినటువంటి మీనింగ్ ఒక చిన్న 2 or 3 లైన్స్లో ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించిన విషయం ఏంటి, నెక్స్ట్ వచ్చేసి ముఖ్యమైనటువంటి ముఖ్య అంశాలని కొన్ని తెలుగు అకాడమీ బుక్లో లెసన్ చివర్లో వివరించడం జరిగింది. డెఫినెట్గా ముఖ్య అంశాలు కూడా చూసుకోండి. సో లేదంటే ముఖ్యాంశాలు ఇవ్వకుంటే కొన్ని బుక్స్లో ఎలా ఇస్తున్నాడంటే సమ్మరీ లాగా ఇస్తున్నాడు. మీ సబ్జెక్ట్ని బేస్ చేసుకొని మీ తెలుగు అకాడమీ బుక్ చూసినట్లయితే అర్థమవుతుంది సమ్మరీ ఇస్తున్నారా, లేదంటే అన్నీ కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమైనా మెన్షన్ చేస్తున్నాడు లెసన్ తర్వాత. డెఫినెట్గా అవి చూసుకోండి ఖచ్చితంగా. రిలవెంట్ టాపిక్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ముఖ్యాంశాలు, అదేవిధంగా సమ్మరీ సారాంశం ఉంటుంది, అవి కంపల్సరీ చూసుకోండి. అండ్ వచ్చేసి మీ పర్టికులర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సిలబస్లో వచ్చేసి ఐ అనేటువంటి టాపిక్ ఉంది, లేదంటే ఇయర్ అనేటువంటి టాపిక్ ఉంది. సో ఇది వచ్చేసి మనకి 9th క్లాస్లో ఉంటుంది. ఇన్ కేస్ దానికి రిలేటెడ్గా వచ్చేసి ఇంటర్మీడియట్లో 2nd ఇయర్లో ఉంటుందన్నమాట. సో దాంట్లో ఉండేటువంటి కాన్సెప్ట్ ఏంటి, బేసిక్ కాన్సెప్ట్ ఏంటి, ఇంటర్మీడియట్లో సిలబస్లో ఉండేటువంటి కాన్సెప్ట్, ఆ థీమ్ అనేది కంపల్సరీ అండర్స్టాండ్ చేసుకోండి. సో థీమ్ కంపల్సరీ తెలియాలండి. సో ఒక్కోసారి కాన్సెప్ట్ని బేస్ చేసుకొని క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు కాబట్టి దాంట్లో ఉండేది మీరు ఏదైతే సిలబస్ ఇంటర్మీడియట్లో చదువుతున్నారో సో దాంట్లో ఉండేటువంటి కీ కాన్సెప్ట్. సో మొత్తం సోది చాలా ఉంటుందండి. సో సోది మొత్తం అవసరం లేదు. సో పర్టికులర్ అంశం గురించి చదువుతున్నారంటే ఆ అంశంలో ఉండేటువంటి కీ కాన్సెప్ట్ ఏంటి, సో కీ కాన్సెప్ట్ని అర్థం చేసుకోండి. అండ్ దెన్ వచ్చేసి బేసిక్గా ఎగ్జాంపుల్స్ ఎక్కువగా ఇస్తుంటాయి ఇంటర్మీడియట్ స్థాయిలో. సో ఎగ్జాంపుల్స్ కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. సో ఎగ్జాంపుల్స్ అది ఏ సబ్జెక్ట్ అయినా కావచ్చండి. ఎగ్జాంపుల్స్ అనేవి ప్లెంటీ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అనేవి ఇంటర్మీడియట్ స్థాయిలో ఉంటాయి. సో మనకి ఇక్కడ స్కూల్ లెవెల్ కవర్ కానటువంటి ఎగ్జాంపుల్స్ కూడా మనకి ఇంటర్మీడియట్ స్థాయిలో చాలా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి కంపల్సరీ ఎగ్జాంపుల్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. అండ్ కొన్ని ఎగ్జామ్షన్స్ ఉంటాయండి. ఒక పర్టికులర్ టాపిక్ ఏదైతే సాధారణంగా ఒకటి జనరలైజ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. సో జనరలైజ్ చేసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత దానిలో ఏదో ఒక అంశం ఉంటుంది,
ఆ పర్టికులర్ ఒకదానికి ఎగ్జామ్షన్ అనేది ఉంటుందన్నమాట. అంటే అలా కాకుండా సాధారణీకరించిన తర్వాత సాధారణీకరించినటువంటి విషయం ఏదైతే ఉందో, అంటే జనరల్గా ఉండేటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో దానికి విభిన్నంగా కొన్నిటి గురించి వివరించడం జరుగుతుంది. అంటే కొన్ని ఎగ్జామ్షన్స్ ఉంటాయి కదా, ఆ ఎగ్జామ్షన్స్ డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి. సో సాధారణంగా ఉండే కాన్సెప్ట్కి కొన్ని అదనంగా, అంటే కొన్ని ఆపోజిట్గా వ్యతిరేకంగా ఉంటాయి, లేదంటే కొన్ని ఆ సాధారణీకరించిన అంశం నుండి కొంచెం విరుద్ధంగా ఉంటాయన్నమాట అనేవి. కంపల్సరీ అలా విరుద్ధంగా ఉండే అంశాలపైన ఎక్కువగా ఫోకస్ చేస్తూ చదవండి. సో ఎందుకంటే సాధారణంగా చదువుకుంటూ వెళ్ళిపోయాం, సో ఒక అంశం నార్మల్గా ఉంది, నార్మల్గా చదువుకుంటూ వెళ్ళాం, మన బ్రెయిన్లో అది ఫిక్స్ అయిపోతుంది ఆల్రెడీ. సో అలా కాకుండా ఆ సాధారణంగా ఉండేటువంటి అంశంలో కొన్ని ఒకటో రెండు పాయింట్లు ఉంటాయి, ఇది కాకుండా ఇది మినహాయించి అన్నట్టుగా కొన్ని ఉంటూ ఉంటాయన్నమాట. సో వాటిని బాగా గుర్తుపెట్టుకోండి. సో ఎగ్జామినర్ క్వశ్చన్ చేస్తే అలాంటి దాని నుండి క్వశ్చన్ చేయడానికి ఛాన్స్ ఉంది. సో అప్పుడు మన బ్రెయిన్ ఏం చెప్తుందండి, సో ఇది కాదు అనేసి చెప్తుంది, బట్ అలాంటి ఏరియా నుంచి క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అలాంటి ఎగ్జామ్షన్స్ మీ విషయంలో ఏమైనా ఉన్నట్లే చూడండి, పర్టికులర్గా ఆ ఎగ్జామ్షన్స్ ఏవైతే అవి డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకా ఇంటర్మీడియట్ స్థాయికి వచ్చిన తర్వాత మనకి చాలామంది సైంటిస్టులు కనపడతారండి. అండ్ వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్స్ ఏంటి, అండ్ వాళ్ళు స్పెసిఫిక్గా రాసినటువంటి బుక్స్ ఏంటి, సో వీటిపైన ఫోకస్డ్గా ఉండి ఇంటర్మీడియట్ స్థాయిలో చూసినట్లయితే సైంటిస్టులు స్పెసిఫిక్గా మనకి సైంటిస్టుల గురించి ఒక సపరేట్ బుక్ చదవడము, సో అలాంటి పనులు చేయకండి. మనకు రిలేటెడ్గా ఉన్నటువంటి టాపిక్, ఇంటర్మీడియట్లో ఏదైతే రిలేటెడ్ టాపిక్ ఉంటుందో దాంట్లో స్పెసిఫిక్గా ఉన్నటువంటి సైంటిస్ట్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ XYZ అనేటువంటి సైంటిస్ట్ ఉన్నాడు, సో మీ ఆ టాపిక్ రాసుకోండి. టాపిక్ దగ్గర XYZ అనేటువంటి సైంటిస్ట్, అదేవిధంగా ABC అనేటువంటి సైంటిస్ట్ ఇద్దరు ఉన్నారు. సో ఇద్దరు పేర్లు అక్కడే ఖాళీ పేజ్ అక్కడ ఉంటుంది, మన ఖాళీ ప్లేస్ ఉండదు, పైన క్రిందన ఉంటుంది. సో అక్కడ రాసేసుకోండి ఇతని యొక్క కాంట్రిబ్యూషన్ ఏంటి, లేకుంటే ఈ శాస్త్రవేత్త యొక్క కాంట్రిబ్యూషన్ ఏంటి, సో పర్టికులర్గా మ్యాథమెటిక్స్, సోషలా, లేకుంటే సైన్సా, దీంట్లో సో ఏంటి ఇతని యొక్క స్పెషాలిటీ ఏంటి, ఏం కనిపెట్టాడు, లేకుంటే ఏం డిస్కవరీ చేశాడు, ఏదైనా సిద్ధాంతాన్ని ప్రపోజ్ చేశాడా, ఏమైనా హైపోథెసిస్ని చేశాడా, సో ఏంటి ఇతని యొక్క కాంట్రిబ్యూషన్ ఏంటి సైన్స్ డెవలప్మెంట్ కోసం అనేది. సో అదొకసారి ఇక్కడ రాసేసుకోండి, ఆ యొక్క స్పెషాలిటీ, సైంటిస్ట్ యొక్క స్పెషాలిటీ ఏంటి. అండ్ ఇతనికి సంబంధించినటువంటి ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అంటే ఇతడు ఏమైనా బుక్స్ రాశాడా, ఇతడు ఏమైనా గ్రంథాలు రాశాడా, చూడండి ఆ గ్రంథాలు కూడా అక్కడే రాసుకోండి. ఇలా డెఫినెట్గా ఇంటర్మీడియట్ స్థాయిలో చూసినట్లయితే, ఎందుకు అంటున్నానంటే ఏ సబ్జెక్ట్ అయినా కానీ డెఫినెట్గా ఈ యొక్క సైంటిస్టులు ఎలా కష్టపడ్డారు, ఎందుకంటే ఇక్కడ మనకు ఒక అకాడమిక్ స్టాండర్డ్ ఉంటుందండి. సో మ్యాథమెటిక్స్ కానీ, సైన్స్ కానీ, సోషల్ కానివ్వండి, శాస్త్రవేత్తలు వారి జీవిత గాథల్ని చూసి పిల్లవాళ్ళు ఇన్స్పైర్ కావాలి, అదొక అకాడమిక్ స్టాండర్డ్ ఉంటుందండి మనకి, ఓకేనా. సో దాన్ని కొంత మేరకు గుంజుక రావడం కోసం మనకి ఏంటంటే టెక్స్ట్ బుక్లో సైంటిస్టుల గురించి, వారు చేసినటువంటి డిస్కవరీస్ ఏంటి, ఎంత కష్టపడ్డారు, ఏం సంగతి అనేది వాళ్ళ గురించి వివరించాడు. కాబట్టి ఆ యొక్క స్టాండర్డ్ని చెక్ చేసుకోవడం కోసం మేబీ సైంటిస్టుల గురించి ఆడడానికి ప్రాబిలిటీ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇంటర్మీడియట్ స్థాయిలో ఖచ్చితంగా సైంటిస్ట్ వాళ్ళ యొక్క కీ కాంట్రిబ్యూషన్ ఏంటి, వాళ్ళు రాసినటువంటి బుక్స్ ఏమైనా ఉంటుందో డెఫినెట్గా అవి చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్కూల్ లెవెల్ ఇన్ఫర్మేషన్ షుడ్ నాట్ బి హైలైటెడ్. చూడండి ఇక్కడ మనకి ఎప్పుడైతే ఇంటర్మీడియట్ స్థాయిలో బుక్స్లో మనం హైలైట్ చేసుకుంటూ చదువుకుంటూ వెళ్తాం, కీ పాయింట్స్ ఏంటి, కీవర్డ్స్ ఏంటి, దీని థీమ్ ఏంటి, ఇక్కడ సైంటిస్టులు ఉన్నారా లేరు, ఇవన్నీ కూడా హైలైట్ చేసుకుంటూ వెళ్తాం. సో ఇక్కడ ఇంకొక తప్పు ఏం చేస్తారంటే ఇంటర్మీడియట్ స్థాయి బుక్ చదివేటప్పుడు ఆల్రెడీ స్కూల్ బుక్స్లో వస్తుందండి, సంథింగ్ స్కూల్ బుక్స్లో ABCD అనేది వచ్చిందండి స్కూల్ బుక్స్లో. సో ఇక్కడ ఇంటర్మీడియట్ స్థాయిలో మనకు వచ్చేసి మళ్ళీ ఇవే పాయింట్స్ రిపీట్ అవుతాయి. అంటే స్కూల్ బుక్స్లో ఉండేటువంటి ABCD అనేటువంటి పాయింట్స్ వస్తాయి, దీనికి అదనంగా EFGH అనేటువంటి ఇంకా కొన్ని పాయింట్లు వచ్చాయి. ఇప్పుడు మనం చదవాల్సిన పాయింట్ ఏంటంటే ఆల్రెడీ ABC చదివాం కదా, సో దీన్ని హైలైట్ చేసుకోవద్దు, కేవలం మనకి EFGH ఏవైతేనో ఇది మాత్రం హైలైట్ చేసుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే రివిజన్ టైంలో మనకి ఎక్కువ టైం ఎగిరిపోతుంది పిచ్చిగా హైలైట్ చేసుకున్నట్లయితే. పిచ్చిగా మొత్తం హైలైట్ చేసుకోకండి, కేవలం మనకి ఇంటర్మీడియట్లో ఏవైతే లింక్ టాపిక్ ఉంటుందో ఆల్రెడీ రిపీటెడ్ అండ్ టాపిక్ ఏదైతే ఉందో స్కూల్ లెవెల్ టాపిక్ రిపీట్ అవుతుంది, ఇంటర్మీడియట్లో కూడా రిపీట్ అవుతుంది, మీరు చూసుకోవచ్చు. సో అలాంటి టాపిక్ని హైలైట్ చేయకండి, ఎందుకంటే ఇది ఆల్రెడీ మీరు ఇక్కడ చదువుంటారు స్కూల్ లెవెల్ పుస్తకాలు పిచ్చిగా చదవండి, ఎంత అంటే అంతగా చదవండి. సో ఎవ్రీ లైన్ పర్ఫెక్ట్ కావాలండి. సో ఎవరో పెట్టారండి నాకు మెసేజ్, సార్ సిలబస్ ప్రకారం స్కూల్ లెవెల్ బుక్స్ చదువుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది అంటారండి. మీరు చాలా అంశాలు మిస్ అయిపోతారు. సిలబస్ దగ్గర పెట్టుకొని సిలబస్ ప్రకారం మీరు వెళ్ళిపోయారనుకోండి, మీరు చాలా అంశాలని మిస్ అవుతారు. గుర్తుపెట్టుకోండి, స్కూల్ లెవెల్ బుక్స్, క్లాస్ బుక్స్ వరుస పెట్టి చదవాల్సిందే, ఇంకా దీంట్లో ఆప్షన్ లేదు. సిలబస్ ప్రకారం చదువుకుంటూ వెళ్ళిపోయారనుకోండి, మీకు స్కూల్ బుక్స్లోనే ఎగిరిపోతాయి, చాలా అంశాలు ఎగిరిపోతాయి. కాబట్టి ఆ పని చేయకండి. ఖచ్చితంగా టెక్స్ట్ బుక్స్ ఏవైతేనే స్కూల్ లెవెల్ బుక్స్ మొదటి పేజీ నుండి స్టార్ట్ చేసి చివరి పేజీ వరకు కంప్లీట్గా చదవాల్సిందే. సిలబస్లో ఉందా లేదా అనే అంశాన్ని పక్క పెట్టేసేయండి.
ఎంటైర్గా స్కూల్ బుక్స్ దున్ని వదిలిపెట్టాల్సిందే స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు. అంతేగాని సిలబస్లో ఇది ఉంది ఇది లేదు ఇది మాత్రమే చదువుతాను టెక్స్ట్ బుక్లో స్కూల్ లెవెల్ అంటే మీరు ఎగిరిపోతారు, కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉండరు, ఆ రేస్లో ఉండరు నేను చెప్తున్నాను. సో కాబట్టి ఖచ్చితంగా స్కూల్ బుక్స్ ఏవైతే కంప్లీట్గా ఎంటైర్గా చదవండి. అండ్ ఇక్కడ చదివినటువంటి అంశాలు ఇంటర్మీడియట్లో రిపీట్ అవుతున్నాయా లేదా, మీరు స్కూల్ బుక్స్ పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే ఇంటర్మీడియట్లో ఏది రిపీట్ అవుతుంది ఏది రిపీట్ కావట్లేదు చాలా క్లియర్గా అర్థమవుతుంది. అలా రిపీట్ అయ్యేటువంటి టాపిక్స్ ఏవైతున్నాయో వాటిని హైలైట్ చేసుకోకండి. సో హైలైట్ చేసుకుంటే మీకు రివిజన్ అప్పుడు ప్రాబ్లం అవుతుంది, అదేవిధంగా మీకు అగైన్ మళ్ళీ టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి సో అలాంటి పని చేయకుండా ఓన్లీ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏమవుతుందో అది మాత్రమే హైలైట్ చేసుకోండి, అది మాత్రమే చదువుకుంటూ వెళ్ళండి. రైట్. సో ఈ రకంగా మనకి స్పెసిఫిక్గా వీటిపైన ఫోకస్ చేస్తూ చదువుకున్నట్లయితే మీకు ఇంటర్మీడియట్ బుక్స్ అనేవి త్వరగా కంప్లీట్ అవుతాయి అండ్ బిట్ మిస్ కాకుండా ఉండటానికైతే ఆస్కారం ఉంటుందండి. సో మళ్ళీ ఒకసారి చూసుకోండి, ఇక కీవర్డ్స్ ఒకటి, హెడింగ్స్ ఒకటి, అండ్ కీ పాయింట్స్ ఆఫ్టర్ ద లెసన్ ఒక సమ్మరీ కావచ్చు, అండ్ అదేవిధంగా అక్కడ ఉండే కాన్సెప్ట్ కావచ్చు, ఎగ్జాంపుల్స్ కావచ్చు. ఎగ్జాంపుల్స్తో పాటుగా మనకి కొంత కాన్సెప్ట్ ఇచ్చినప్పుడు కాన్సెప్ట్స్లో కొన్ని ఎగ్జామ్షన్స్ ఉంటాయండి, ఆ ఎగ్జామ్షన్స్ డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి. సైంటిస్టులు కావచ్చు, వారి యొక్క కాంట్రిబ్యూషన్స్ కావచ్చు, వాళ్ళు రాసినటువంటి బుక్స్ అండి రిలేటెడ్ టాపిక్స్ మాత్రమే ఇంటర్మీడియట్లో గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి అడుగుతున్నారు, ఇంటర్మీడియట్ బుక్స్ అన్నీ చదవాలా సార్ ఇంత అన్నీ అవసరం లేదండి. సో నేను చెప్తున్నాను అన్నీ అవసరం లేదు, మీకేవైతే రిలేటెడ్ టాపిక్స్ ఉన్నాయో రిలేటెడ్ టాపిక్స్ మాత్రమే, లింక్డ్ టాపిక్స్ మాత్రమే చదువుకోండి. సో అలా అని సిలబస్ కాపీలో లేనివి ఉన్నటువంటి అంశాలు ఏవైతేనో అవి మాత్రమే స్కూల్ బుక్స్లో చదువుతుంటే నడవదు. గుర్తుపెట్టుకోండి, చిన్న లాజిక్ ఇక్కడ. సిలబస్లో ఉన్నా లేకున్నా స్కూల్ బుక్స్ కంపల్సరీ చదవాల్సిందే, ఓకేనా. సో ఇంటర్మీడియట్ బుక్స్లో ఉన్నా లేకున్నా మొత్తం చదవమండి, సిలబస్కి రెలవెంట్గా ఉన్నటువంటి రిలేటెడ్ టాపిక్స్ మాత్రమే చదువుకోవాలి. గుర్తుపెట్టుకోండి, రిలేటెడ్ టాపిక్స్ మాత్రమే ఇంటర్మీడియట్ స్థాయిలో చదువుకోవాలి. స్కూల్ బుక్స్ మాత్రం పర్ఫెక్ట్గా 100% మొత్తం కూడా చదవాలి, అది విషయం అండి, ఓకేనా. అండ్ ఎగ్జామ్షన్స్ ఏమైనా ఉంటే చదవండి, సైంటిస్టులు వాళ్ళ యొక్క బుక్స్ కావచ్చు, వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ కావచ్చు, అదేవిధంగా స్కూల్ లెవెల్లో చదివినటువంటి విషయాన్ని మళ్ళీ రిపీటెడ్గా చదవకండి. అండర్లైన్ చేయకండి, మేజర్గా ఏంటంటే అండర్లైన్ చేయకండి, అండర్లైన్ చేసి డెఫినెట్గా చదవాల్సిందే మనం. సో కాబట్టి అండర్లైన్ చేయకండి. సో ఇది వచ్చేసి కంప్లీట్గా అసలు ఇంటర్మీడియట్ బుక్ని ఎలా చదవాలి ఏం చదవాలంటే విషయం. డెఫినెట్గా బాగా చదవండి. అండ్ వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ మీ మిత్రులకు షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ డిస్క్రిప్షన్లో మన యాప్కి సంబంధించినటువంటి యాప్ అనేది అవైలబుల్ ఉంది, వాట్స్ బిహైండ్ అన్ యాప్. దాంట్లో ఏమేమి ఉన్నాయని ఒకసారి రిజిస్టర్ చేసుకుని లోపలికి వెళ్ళిపోతే అర్థమవుతుంది. స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ సంబంధించిన ఫుల్ కోర్స్ ఉంటుంది, ఎస్జిటి ఈవీఎస్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంటే క్లాస్ ఉంటాయి, అదేవిధంగా టెస్ట్ సిరీస్లు కూడా అందుబాటులో ఉంటాయి. పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ న్యూ సిలబస్ ప్రకారం ఉంటుంది, అదేవిధంగా మెథడాలజీ కూడా, బయోసైన్స్ మెథడాలజీ కూడా న్యూ సిలబస్ ప్రకారం ఆల్రెడీ చెప్పబడి ఉన్నాయి. అండ్ ఏ బుక్ చదవాలి ఏంటి అనేది మొత్తం ఎవ్రీథింగ్ కూడా దాంట్లో క్లియర్గా ఉంది. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. హ్యావ్ ఎ గ్రేట్ డే.